హాయ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో 2026లో చాలా సింపుల్ గా బినాన్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఒక అప్లికేషన్ నుంచి డైరెక్ట్ గా వేరే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకుండా వాజ్రిక్స్ కానీ కాయిన్ డిసిఎక్స్ కానీ వీటి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా అమౌంట్ మీ బ్యాంక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఫోన్ పే, గూగుల్ పే, సో మొత్తం అన్ని మెథడ్స్ ద్వారా ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ లో ఈ వీడియో అయితే ఉండబోతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఉంది, ఏదైతే బినాన్స్ అకౌంట్ ఉందో ఆ లింక్ అయితే ఉంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్టర్ అని అయితే ఉంది. సైన్ అప్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. సో సైన్ అప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసి మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. వేరేది ఏమి ఇవ్వక్కర్లేదు. మీరు వచ్చేసి మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. సో మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సింపుల్ గా క్రియేట్ పర్సనల్ అకౌంట్ అని అయితే ఉంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలైన ప్రాసెస్ అకౌంట్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ నుంచి అకౌంట్ క్రియేటెడ్ అని వచ్చిన తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫై అవ్వని ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయాలి. ఇది మెయిన్ స్టెప్ అనమాట. అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఇది కూడా చాలా ఈజీగా చెప్తాను మీకు. ఫాస్ట్ గా వెరిఫై అవ్వాలంటే ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో జస్ట్ మీ దగ్గర డిజీ లాకర్ ఉంటే సరిపోయిద్ది అనమాట. సో డిజీ లాకర్ లో ఆల్రెడీ మీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి సో మీరు మళ్ళీ స్కాన్ చేసి పెట్టనక్కర్లేదు. సో సింపుల్ మెథడ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఏదైతే ఆధార్ కార్డు ఉందో సో ఆ విధంగా ఎంటర్ చేసి సింపుల్ గా కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మళ్ళీ పిన్ ఎంటర్ చేయండి. సో పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతున్నాడు, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఫోటో ఏం అవసరం లేదు, పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు. ఇచ్చిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వెరిఫైయింగ్ అని అయితే ఉంటుందన్నమాట. సో వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫై ఆధార్ విత్ ఓటీపీ చాలా సింపుల్ అనమాట. రికమెండెడ్ అయితే ఉంది కదా, అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చాలా ఈజీగా ఒక ఓటీపీతో మనకి వెరిఫై అయితే అవుతుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఏదైతే డిజీ లాకర్ ఉందో సో డిజీ లాకర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట. అంటే సో రీడైరెక్ట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీరు ఏదైతే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి సో పక్కన టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది కేవైసీ ప్రాసెస్ అనమాట. సో ఇంకా మీరు ఏం స్కాన్ చేయనక్కర్లేదు. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ గివెన్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఏం స్కాన్ చేయకుండానే మనకి ఇక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో చూసుకోవచ్చు అకౌంట్ వెరిఫైడ్ అనేది వచ్చింది. స్టార్ట్ ట్రేడింగ్ నవ్వు అని అయితే ఉందన్నమాట. సో అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత బినాన్స్ అని అయితే సెర్చ్ చేయండి. సో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్ గా లాగిన్ అయితే అయిపోండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ గా అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. ఓపెన్ చేసిన తర్వాత బినాన్స్ ప్రో అని అయితే ఉంటుంది. ఆ బినాన్స్ ప్రో అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ విధంగా అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అకౌంట్ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ వెరిఫైడ్ అని అయితే ఉండాలి చూసుకోండి. ఈ వెరిఫైడ్ ఉంటేనే మీకు అకౌంట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయితే అయినట్టు. సో మీరు ఏ మిస్టేక్ అయితే చేయొద్దు. ఏదైతే నేమ్స్ ఉన్నా అవన్నీ నేమ్స్ కరెక్ట్ గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ లింక్ అయిన నేమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అవ్వాలన్నమాట.